భారతదేశానికి యుద్ధ విమానాలు కావాలి. మన డిఆర్డిఓ పరిశోధన చేసినటువంటి వాటిని కొన్నిటిని ఇస్తోంది. అవన్నీ పూర్తిగా అయ్యి లైన్‌లోకి రావడానికి కొంత సమయం తీసుకుంటుంది. నరేంద్ర మోడీ మళ్ళీ గెలిచి ఆ తర్వాతన ఇది కంటిన్యూ అయితే సాధ్యమవుతుంది. కానీ ఈలోపు తయారీ ఇక్కడ పెట్టి విదేశాల్లోని ఇంజన్స్‌ని వాడేటటువంటి ప్రయత్నం చేస్తుంటే ఎంత ఇబ్బంది పెడుతుందో చూస్తున్నాం. తేజస్ పూర్తి కాకపోవడానికి కారణమవుతుంది అది. అదే సందర్భంలో ఇప్పుడు వివిధ దేశాలు ఆఫర్ చేస్తున్నాయి. అయితే బ్రిటన్ వాళ్ళకి సంబంధించినటువంటి రోల్స్ రాయిస్ దాన్ని ఫ్రాన్స్కి సంబంధించినటువంటి సాఫ్రాన్స్ సంస్థ అధిగమిస్తోంది అన్నటువంటిది చర్చ నడుస్తుంది. తాజాగా 61,000 కోట్ల రూపాయల జాయింట్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటి దానికి ఓకే అవుతోంది. ఏదైతే 120 KN థ్రస్ట్ ఇంజన్ స్పెసిఫికల్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం డిజైన్ చేయడానికి ముందుకొచ్చింది సాఫ్రాన్ సంస్థ. ఫైటర్ జెట్స్కి ఆ నేపథ్యంలో తయారు చేయడానికి తగినటువంటి ప్రపోజల్స్ సిద్ధం చేసింది. భారత సైన్యం కూడా అవి కావాలంటుంది.